హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బ్రహ్మానందం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాను గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకు చాలా అంటే చాలా నచ్చింది మూవీ. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఎవరు ఉండరు గైస్, కానీ తాత అయితే ఉంటాడు, అది బ్రహ్మానందం. ఇంకో కజన్ సిస్టర్ అయితే ఉంటుంది, వాళ్ళ బాబాయ్ అయితే ఉంటాడు. అయితే హీరోకి అయితే యాక్టర్ అవ్వాలనేది ఉంటుంది గైస్. అన్ని ప్రయత్నిస్తాడు, కానీ చిన్న చిన్న రోల్స్ అంటే ఎలాంటి అంటే సిర్ఫ్ ఉందంటే ఉన్నట్టు రోల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. కానీ ఎప్పటికైనా ఒక ఆర్టిస్ట్ అవ్వాలని అయితే హీరోకి ఉంటుంది. చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుంది గైస్. తనకి సపోర్ట్గా ప్రతిదీ చేస్తుంది. ఇలాగే వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారు, హీరోకి ఫ్రెండ్గా యాక్ట్ చేశారు గైస్. తను కూడా ఉంటారు. అయితే హీరో అయితే ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా ప్రతి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఎక్కడైతే వర్కౌట్ అవ్వదు. అయితే తలకేన బన్నీ గారు ఇంకొక అవకాశం అంటే ఒక దగ్గర షో అయితే నడుస్తుంది, అక్కడికి వెళ్ళు నేను చెప్తానంటే చెప్తారు. అయితే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గైస్. తర్వాత రెండో రోజు తను ఫోన్ చేసి 6 lakhs ఇవ్వు, నీకు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఇప్పిస్తాను, దాని తర్వాత నువ్వు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోతావు అని చెప్తారు గైస్. అయితే హీరో అయితే ఆ 6 lakhs ఎలాగైనా తీసుకురావాలని అయితే అనుకుంటాడు. ఒక ఇన్స్టెంట్లో హీరోయిన్కి హీరో గురించి ఒక రీజన్ తెలిసి అయితే బ్రేకప్ అయితే చెప్తుంది గైస్. హీరోయిన్ వెళ్ళిపోతుంది. అయితే హీరోకి ఏం అర్థం కాదు. తర్వాత తాత అయిన బ్రహ్మానందం గారు వచ్చి, నా దగ్గర 6 acres ల్యాండ్ ప్రాపర్టీ అయితే ఉంది ఊర్లో, నేనైతే అంటే చెల్లి అదే హీరో కజన్ సిస్టర్కి అయితే ఇద్దాం అనుకున్నాను పెళ్లిలో, కానీ తన్ని బాధ అయితే నాకు చెప్పింది. ఇప్పుడు ఈ 6 acres ల్యాండ్ ఊర్లోనే నీకు ఇస్తాను, కానీ నేను చెప్పినట్టు వినాలి అని ఒక 4 కండిషన్స్ అయితే పెడతారు గైస్. నువ్వు నాతో మంచిగా ఉండాలి, నన్ను తాత అని పిలవాలి, నలుగురితో మంచిగా ఉండాలంటే ఒక 4 కండిషన్స్ అయితే పెడతారు గైస్ హీరోకి. సరే అని బ్రహ్మానందంతో అయితే హీరో ఊరికెళ్తే వెళ్తాడు గైస్. మరి వెళ్ళాక ఏం జరిగింది, మరి ఆ 6 acres ల్యాండ్ అమ్మి బ్రహ్మానందం మన హీరోకి డబ్బులు ఇచ్చాడా, మరి హీరో తను అనుకున్నట్టు యాక్టర్ అయ్యాడా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకైతే చాలా నచ్చింది. హీరో మాత్రం సూపర్ చేశాడు, మామూలుగా చేయలేదు. నాకు తన యాక్టింగ్ మాత్రం ఆ మూవీలో త్రూఅవుట్ మూవీలో అయితే హీరోనే నేను చూసాను గైస్. చాలా బాగా చేస్తాడు నిజంగా. న్యాచురల్ యాక్టింగ్ అంటే సూపర్. తను చాలా మూవీస్ తీయొచ్చు. ఇంకా నేను నిజంగా చెప్తున్నాను, మంచి మంచి మూవీస్ ఆ హీరోకి పడాలి. బ్రహ్మానందంగా తనయుడికి మంచి మంచి మూవీస్ పడాలి, మంచి డైరెక్టర్స్ దొరకాలి, మంచి స్టోరీ దొరికితే కనుక మంచి హీరో అయితే అవుతారు కదా. చాలా బాగా చేశారు. ఇంకోటి వెన్నెల కిషోర్ గారు సూపర్. వెన్నెల కిషోర్ ఇంకా హీరో ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే వేరే లెవెల్. బ్రహ్మానందం గారు ఇంకా హీరో మధ్య వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్లో మాత్రం సూపర్ హిలేరియస్. ప్లస్ బౌండింగ్ కానీ లాస్ట్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఇద్దరివి మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. తండ్రి కొడుకులు కలిసి చేశారు, కానీ వాళ్ళ కెమిస్ట్రీ మాత్రం మామూలుగా లేదు. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి గైస్. మూవీ అయితే ఎక్కడ బోర్ ఫీల్ చేయదు గైస్. సూపర్ ఉంటుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ కానివ్వండి, బ్రహ్మానందం హీరో సీన్స్ కానివ్వండి, స్టోరీ తీసుకెళ్లే విధానం కానివ్వండి, డైరెక్షన్ కానీ, మెయిన్లీ అయితే నేను చెప్పేది అయితే హీరో యాక్టింగ్ సూపర్ ఉంది గైస్. నేను త్రూఅవుట్ మూవీ అయితే హీరో యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. నాకు చాలా న్యాచురల్ యాక్టింగ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. మంచి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయితే అయింది, కానీ ఇంకా మంచి విజయం సాధించాల్సింది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు ఇంకా మంచి మూవీస్ హీరో దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.75 గైస్. పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. మీకు రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి మూవీ. మీరు ఇదే చెప్తారు, ప్లస్ మీకు నచ్చుతుంది కూడా. నా రికమెండేషన్ బ్రహ్మానందం మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.